ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే లైఫ్ కోచ్, అలాగే ఆస్ట్రాలజర్ మనతో పాటు ఆర్బి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యామ్, ఇప్పుడు ఫిబ్రవరి వస్తుంది కదా, అసలు ఫిబ్రవరి నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా నాది. ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడు మనం మాట్లాడుకునేది గోచారం మాట్లాడుకుంటాం. అందరికీ తెలుసు 12 రాశులు ఉంటాయి, అలాగే 12 భావాలు చెప్తాము, 27 నక్షత్రాలు, 9 గ్రహాలు. సో ఆ గ్రహాలు ఏంటంటే ఒక చోట ఉండవు. చాలామందికి డౌట్లే ఉంటాయి ఏంటంటే పుట్టినప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు చాలా బాగాలేదు, అంటే పీరియడ్ మనకి మారుతూ ఉంటుంది, అంటే దశా సిస్టమ్ అంటే మన టైం మారుతూ ఉంటుందన్నమాట, దేని బట్టి మన నక్షత్రం బట్టి. అలాగే దీంట్లో ఏంటంటే ఇంకా చాలా ఉంటాయి, అంటే లగ్నం చూసుకోవాలి, నక్షత్రాలు చూసుకోవాలి, రాశి చూసుకోవాలి, తర్వాత మిగతా ప్లానెట్స్ కూడా చూసుకోవాలి. అంటే రాశి వారీగా మాట్లాడడం అంటే ఏంటంటే చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని రాశి అంటాం అనమాట. అంటే ఆ భావం కానీ ఆ హౌస్ కానీ, అంటే హౌస్ అని చెప్తూ ఉంటాం, 12 రాశులు అంటాం. సో హౌస్ని మనం ఏంటంటే రాశి అంటాం అనమాట. సో రాశి నుంచి ఏంటంటే 9 గ్రహాలు ఎలా ఉన్నాయో చూడడం అనేది జరుగుతుంది. అలాగే సూర్యుడి నుంచి కూడా మనం చూస్తాము, అలాగే లగ్నం నుంచి కూడా చూస్తాము. వీటిని సుదర్శన చక్రం అని చెప్తూ ఉంటాం. దాంతోపాటు ఏంటంటే మనకి వింశోత్తరి దశా సిస్టమ్ పీరియడ్ ఎలా ఉంది అవి కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ చూసుకుంటేనే మనకు కరెక్ట్గా ఒక ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వగలం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు రాశి వారీగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకి జాతకం ఒక్కొక్కరిది డిఫరెంట్గా ఉంటుంది, అంటే ఒక రోజులోనే చాలా తేడాలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే లగ్నం మారుతూనే ఉంటుందన్నమాట. అంటే సూర్యోదయం బట్టి మనకి వస్తూ ఉంటాయి లగ్నాలు. సో ఈ లగ్నం ఉదయించే సూర్యుడు అంటాం, దాన్ని బట్టే జాతకం ఒక్క రోజులోనే చాలా మారుతాయి. సో జనరల్గా మనం మాట్లాడుకోవడం అంటే రాశి వారిగానే మాట్లాడుకోగలం, రాశి ఫలితాలే మాట్లాడుకుంటాం అనమాట. ఎందుకంటే మనం లాస్ట్ టైం చేసింది కూడా మనం కొంతమంది ఏం పెట్టారంటే అవును నాకు ఇది అవ్వట్లేదు, ఇది అయింది అంటే రాశి వారిగా మనం మాట్లాడుకునేది సింగిల్ పాయింట్. ఇవన్నీ చెప్పడం అందుకనమాట. సింగిల్ పాయింట్లో మాట్లాడుకున్నప్పుడు అదేంటంటే ఇట్ ఈస్ నాట్ నీ జాతక ప్రెడిక్షన్ కాదు, అది ఇట్స్ నాట్ ఎ పర్సనల్ ప్రెడిక్షన్, ఇట్ ఈస్ అ జనరల్ ప్రెడిక్షన్. సో జనరల్ ప్రెడిక్షన్స్లో అంటే ఏంటంటే అన్నీ కరెక్ట్గా వస్తాయి, అన్నీ కరెక్ట్గా రాంగ్ అవుతాయి అని చెప్పడానికి ఉండదన్నమాట. అండ్ ఆల్సో రాశి వారీగా మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పినట్టు ఒకే ఒక గ్రహం మనం చూస్తున్నాం, అంటే చంద్రుడు. ఏ రాశిలో ఉంటే రాశి అంటాం, అంటే ఏ హౌస్లో ఉంటే దాన్ని రాశి అంటాం అనమాట. సో జనరల్గా రాశి ఫలితాలు ఎప్పుడైనా మాట్లాడుకోవాలి అంటే గోచారం చూసుకుంటాం. గోచార రీత్యా ఈ నెల ఏమవుతుందో చూద్దాము. మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఫస్ట్ శనిగ్రహం. శనిగ్రహం ప్రస్తుతం ఎక్కడున్నారంటే మీనరాశిలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే డైరెక్ట్ మోషన్లో ఉన్నారు. సో తప్పక ఇంకా మీనరాశిలోనే ఆయన ఈ నెల అంతా ఉంటారు. మనం మాట్లాడుకునేది ఫిబ్రవరి రాశి ఫలితాలు. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది జూపిటర్, అంటే గురుగ్రహం. గురు ఏంటంటే రిట్రోగ్రేషన్ వక్రించి ఉన్నారు, ఆయనేమో మిథునంలో ఉన్నారనమాట. రాహు కేతువులు ఎక్కడున్నాయంటే మనకి కుంభంలో రాహు, అలాగే కేతు ఏమో మనకి సింహంలో ఉన్నారనమాట. ఇవి కూడా ఈ నెల అంతా ఇక్కడే ఉంటాయి. మనం ముందు కూడా మాట్లాడుకున్నాం, కూటమి జరుగుంది అంటే ఏంటి ధనురాశిలో. ఇప్పుడు అదే కూటమి మనకి మకరంలో జరిగింది. అంటే జనవరి మనకి తెలుసు మకరానికి మనకి సన్ వెళ్ళారు, అంటే మకర సంక్రాంతి కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే ఏంటంటే ఇప్పుడు సన్ మనకి కుంభానికి 13th ఫిబ్రవరి వెళ్తున్నారనమాట. అలాగే కుజుడు మనకి 23rd ఫిబ్రవరికి వెళ్తున్నారు, ఎక్కడికి మనకి కుంభానికి వెళ్తున్నారు. అలాగే మెర్కురీ అంటే బుధుడు 3rd ఫిబ్రవరికి కుంభానికి వెళ్తున్నారు. అలాగే శుక్రుడు 6th ఫిబ్రవరికి కుంభానికి వెళ్తున్నారు. సో కుంభంలో నేను చెప్పినట్టు మనకి మేజర్ గ్రహం అంటే రాహు గ్రహం ఉంది. అంటే మనం చూస్తున్నాం కూడా మనకి బయట చాలా ప్రపంచ యుద్ధాలు వస్తాయని, అన్ని రేట్లు ఎక్కువ అవడం కానీ, ఫారిన్ పాలసీస్ మారడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో కొంతవరకు ఏంటంటే ఫారిన్ ట్రిప్స్ కానీ, ఫారిన్ లెట్స్ సే వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ కానీ, లేకపోతే అక్కడ ఉద్యోగం చేసిన వాళ్ళందరికీ కానీ, లేకపోతే బిజినెస్ చేసే అందరికీ కానీ మిశ్రమ ఫలితాలు, అలాగే గవర్నమెంట్ పాలసీస్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో కొంతవరకు కొన్ని రాసుల వారికి చాలా బాగుంది, కొన్ని రాసుల వారికి ఎప్పటిలాగే అంత బాగుండదు అని చెప్పడం జరుగుతోంది. అదొకటి కాకుండా అందరికీ ఏంటంటే శని వస్తే చాలా భయపడుతూ ఉంటారు. అంటే ఏలినాటి శని ఎవరెవరికి ఉందో అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. అంటే కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టం, అంటే లాస్ట్ 2.5 ఏళ్ళు.
అంటే 2.5 ఏళ్ళకి ఒకసారి మనకి శని మారుతూ ఉంటాడు. సో లాస్ట్ ఘట్టం ఇంకా 1 సంవత్సరంన్నర ఉందన్నమాట. అలాగే మీనానికి ఏంటంటే 2వ ఘట్టం, అలాగే మేషానికి 1వ ఘట్టం. సో జనరల్గా మనం చూసాము అంటే ఇబ్బంది పడ్డం దేంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో ఈ 3 రాసే వాళ్ళు ఇబ్బంది పడే మనకి సూచనలు ఇక్కడ కనిపిస్తున్నాయి. జనరల్గా ఎప్పుడు మనం చెప్పే పరిహారాలు ఏంటంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి అని ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను. అది ఒక్కొక్క రాశి మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఏ రోజు చేయాలి అనేది మనం చూడొచ్చు అనమాట. జనరల్గా ఏంటంటే నవగ్రహాల చుట్టూ తిరగడం అంటే ప్రదక్షిణ చేయడం, అలాగే నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, నవగ్రహ హోమాల్లో పాల్గొవడం చాలా మంచిది. అదొకటి కాకుండా ఈ మధ్యన చాలా మటుకు ఏంటంటే దేవి పూజలు చేయడం అనేది జరుగుతోంది. సో దేవికి మించిన మనకి ఏమి శక్తి మనం చెప్పలేమన్నమాట. అన్నిటికన్నా మించిన శక్తి అని చెప్తూ ఉంటాము. సో దేవి పూజలు చేసిన వాళ్ళు ప్లీజ్ కంటిన్యూ చేయండి. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఈ మంత్ చేయడం కూడా. అలాగే మనకి శివరాత్రి కూడా వస్తోంది. సో శివుడి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో 12 జ్యోతిర్లింగాలను వెళ్ళి దర్శించుకోవడం కానీ, అలాగే ఆధ్యాత్మికంగా గడపడం కానీ ఈ నెల చాలా మంచిది. ఎందుకనంటే శివరాత్రి రోజు అంటే మాస శివరాత్రి అంటే చతుర్దశి రోజు కూడా చాలా చాలా మంచిది. ఆ ఎనర్జీ అనేది ఏంటంటే సెల్ఫ్ హీలింగ్కి, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి, అలాగే ఏంటంటే మెడిటేషన్ చేయడానికి ఎనర్జీస్ అంటే ఏంటి మన ఎనర్జీస్ సరౌండింగ్ అస్ అంటే ఏంటి యూనివర్స్ ఎనర్జీస్ అనేవి సహకరిస్తాయి. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో తప్పక ఏదైనా సరే మన శివరాత్రి పండగ కింద కాకుండా మనం ఏంటి సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ క్వశ్చనింగ్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా గడపడానికి మనం చెప్తాం. అంటే ఏంటి పేషెన్స్గా ఉండడం, అలాగే సాలిట్యూడ్ సైలెంట్గా ఉండడం, సైలెన్స్లోనే మనం ఏంటి ధ్యానం చేసుకోవడం, ఇవన్నీ చెప్తూ ఉంటాం. అదంతా ఎందుకు మనం సరిదిద్దుకోవడానికి, మనకి ఏం కావాలో అని ఫస్ట్ తెలుసుకోవడానికి. అంటే ఏంటి మనం లోపల ఏముంది అంటే ఏంటి మనలో ఉన్న జీవుడికి ఏం కావాలి, మనకి ఏం కావాలి లైఫ్లో అని తెలుసుకోవడానికి అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్ ఉండడానికి చాలా మంచిది. అదే ఈరోజు కూడా ఏంటంటే ఉపదేశం తీసుకోవడం అనేది కూడా చాలా మంచిదన్నమాట. సో తప్పక ఉపదేశం తీసుకోండి. లేకపోతే రాత్రంతా జాగారం చేసి శివనామంతో జాగారం చేసి శివుని తలుచుకుంటూ తెల్లారగట్ట అంటే లేచి మళ్ళా మన కార్యక్రమం చేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. అందుకనే ఈరోజు కూడా ఎక్కువ ఏంటంటే మన ప్రసాదాలు కూడా చెప్పాము. అండ్ ఆల్సో మనకి ఎక్కువ అంటే పండగ కింద మనం చెప్పాం, అంటే పెద్ద పండగ అన్నట్టు చెప్పాం. ఏదైనా సరే ఆధ్యాత్మికంగా చేసుకోవడం, మనకి మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి చెప్తూ ఉంటాము. సో జనరల్గా ఏంటంటే నీళ్లు పాలు ఏంటంటే శివుడికి ఏం వేస్తాం, ఇవే వేస్తాం, పళ్ళు ఇవే ఉంటాయి ఎక్కువ. ఇది అన్న పాయసాలు లేకపోతే పరవానాలు అంటే అరిసెలు ఇలాంటివి పెద్ద పండగ కింద మనం తీసుకోకుండా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్ గురించి మనం ఆలోచించుకుని, ఎందుకంటే ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ లైఫ్కి కనుక తప్పక ఆలోచించుకుని ముందుకెళ్ళడం అనేది చాలా మంచిది. మేడం ఈ ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మేషరాశి వాళ్ళకి కూడా ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయని చెప్పాలి. కానీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. ఎందుకని చెప్తున్నాను అంటే ఇట్ ఈస్ బికాస్ ఇప్పుడు కూటమి మనం చెప్పినట్టు మకరంలో జరుగుతోంది. అదే 11వ ఇంట్లో ఇప్పుడు కూటమి జరగబోతోంది. అంటే ఏంటి ఫిబ్రవరి 3 తర్వాత కమర్షియల్గా ఉన్నవాళ్ళు అంటే బిజినెస్ చేసే వాళ్ళకి పైకి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఏంటి ఎక్స్పాన్షన్ అనేది కనిపిస్తోంది. ఎందుకని జూపిటర్ కూడా ఏంటంటే చూపు ఉంది అంటే కుంభం మీద. సో తప్పక రాహు జూపిటర్ కలయిక అంటే చూపు ఉంది కనుక, కలయిక కాదు చూపు ఉంది అంటే దృష్టి ఉంది. అలాగే జూపిటర్ చూపు ఈ గ్రహాల మీద సన్ మీద కూడా ఉందన్నమాట. అలాగే వీనస్ శుక్రుడు, అలాగే ఏంటంటే మనకి బుధుడు. సో ఎనీథింగ్ కమర్షియల్ చేయాలి అంటే తప్పక పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వీళ్ళు చేసే పనిలో కానీ కెరియర్ పాత్లో కానీ తప్పక వీళ్ళ గోల్స్ సాధిస్తారు. అంటే ఏంటి అందరు మన్నన పొందే ఒక ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక ఏంటంటే కెరియర్ పాత్లో చాలా గ్రోత్ ఉంటుంది ఈ నెల అని చెప్పలేం కానీ, బట్ గ్రోత్ అనేది ఉంది. ప్రముఖ వ్యక్తులు అంటే ఏంటంటే వాళ్ళ దృష్టిలో పడే ఛాన్సెస్, అలాగే వాళ్ళు అంటే ఎంపవర్ చేయడానికి, పైకి తీసుకురావడానికి ఒక దారి కింద ముందుకు తీసుకెళ్ళడానికి ఈ నెల పనికొస్తుందన్నమాట. తప్పక వాళ్ళ మీద అంటే పై వాళ్ళ దృష్టి అనేది అలాగే మన్నన పొందడం కానీ అండ్ ఆల్సో ఎవరైనా సరే ఇప్పుడు టీమ్ లీడర్స్ ఉంటారు, లేకపోతే టైంకి ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటారు, అవన్నీ కంప్లీట్ చేస్తారు. తప్పక బాగుంటుంది. కొంతవరకు వీళ్ళకి లాభం చేకూరుతుంది, ఎస్పెషలీ ఆఫ్టర్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి అని చెప్పాలన్నమాట. సో కెరియర్ పాత్ చాలా బాగుంది. అండ్ ఆల్సో హెల్త్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళకి కొంతవరకు
నలతలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈజీగా ఏది తగ్గే ఛాన్సెస్ అనేవి ఈ నెలలో కనిపించట్లేదు. అంటే ఏం చెప్తున్నాను, ఇన్ఫెక్షన్స్ ఏదైనా సరే మళ్ళీ వ్యక్తిగత జాతకం చూడవలసి వస్తుంది. బట్ జనరల్గా చెప్పాలి అంటే కనుక ఇన్ఫెక్షన్స్ ఈజీగా వస్తాయి అని చెప్పచ్చు. అలాగే దాని మీద ఖర్చు పెట్టడం అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది. సో కొంతవరకు వీళ్ళు కూడా ఏంటంటే జాగ్రత్త పడడం, ఎస్పెషలీ ట్రావెలింగ్ చేసినప్పుడు జాగ్రత్త పడడం అనేది చాలా మంచిది. దాంపత్య జీవితం విషయానికి వస్తే కనుక తప్పక కొంతవరకు దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అనేది మనకి కనిపిస్తోంది. కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తప్పక ఎడబాటు అంటే ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఫారిన్ ట్రావెల్ చేసేవాళ్ళు, లేకపోతే ఫారినర్స్తో టచ్లో ఉన్నవాళ్ళు, అంటే ఏంటి బిజినెస్ చేసేవాళ్ళు ఎస్పెషలీ కొత్త బిజినెసెస్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ దాని మీద ఎక్కువ ప్రెషర్ ఉండే ఛాన్సెస్, అంటే డబ్బు చేతికి అందకుండా, అంటే ఏంటి ఏదైనా సరే మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి మొత్తాది కావాలి, అది వచ్చే ఛాన్సెస్ అనేవి కొంచెం తక్కువ అనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక కొంతవరకు వీళ్ళకి మిశ్రమ ఫలితాలు. అలాగే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పాను. ఇంప్రూవ్ అయిపోతుంది అని చెప్పట్లేదు అనమాట, కొంతవరకు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఆధ్యాత్మికంగా గ్రో అవ్వాలి అంటే నేను చెప్పినట్టు సెల్ఫ్ అంటే అడగడం కానీ, లేకపోతే క్వశ్చనింగ్ కానీ, లేకపోతే ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ముందుకెళ్ళడం కానీ చాలా మంచిది. అదొకటి కాకుండా జనరల్గా కూడా మహామృత్యుంజయం చదువుకోవడం ఎవ్రీడే ఒక్కసారైనా మహామృత్యుంజయ మంత్రం చదువుకోవడం చాలా మంచిది. అండ్ ఆల్సో రెమిడియల్ మెషర్స్ కింద నేను చెప్పినట్టు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, అదొకటి కాకుండా ఎప్పుడు చేయాలి, అది శనివారం చేయాలి. ఎందుకంటే ఏల్నాట్స్ అనే ప్రభావం అనేది ఉంటుంది కొంచెం ఎక్కువ. అంటే ఏంటి తొందరగా గోల్స్ వచ్చినప్పటికీ, గోల్స్ రీచ్ అవ్వాలి అన్నప్పటికీ తప్పక శనికాళ్ళు పట్టుకోవాలి. సో తప్పక ఏంటంటే వీళ్ళు శనివారం ప్రదక్షిణ చేయడం అనేది మినిమం 108 టైమ్స్ చేయండి, చాలా చాలా మంచిది. అదొకటి కాకుండా ఒక పీపల్ ట్రీ కింద మనకి దీపం పెట్టుకోవడం, అంటే తైల దీపం పెట్టుకోవడం చాలా మంచిది అనమాట. అండ్ కంటిన్యూస్గా నేను చెప్పినట్టు ఈ నెలంతా మహామృత్యుంజయం చదువుకోవడం చాలా మంచిది. కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళకి బ్లూ వచ్చేస్తుంది, అలాగే మనం చూసామంటే రెడ్, దాంతోపాటు గోల్డ్ కూడా వేస్తే, ఎందుకంటే ఇప్పుడు లాభ స్థానానికి మనకి 13వ తారీఖు సన్ వెళ్తున్నారనమాట. సో తప్పక ఏంటంటే లక్ అనేది కొంతవరకు వీళ్ళకి ఫేవర్ అవుతుంది. అలాగే రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళకి ఏకముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. దాంతోపాటు చతుర్ముఖి కూడా వేసుకోవచ్చు అనమాట. ఏదైనప్పటికీ జాతకరీత్యా ప్రిస్క్రైబ్ చేయడం అనేది ఎప్పుడు మంచిది, జాతకరీత్యా చూసి వేసుకోవడం అనేది ఎప్పటికైనా మంచిది.